వీళ్ళు ఈ ఆలోచన పట్టకపోయినా బాగుండేది. కానీ పేతురు అలా చేయలా, పశ్చాత్తాపడ్డాడు, తప్పు ఒప్పుకున్నాడు. నడి రోడ్డు మీద పడి ప్రభు కన్నులు మాట్లాడంగానే ప్రభువుని జ్ఞాపకం చేసుకొని మనసంతా పశ్చాత్తాపంతో కన్నీరు గాడ్చి బహు దుఃఖంతో ఏడ్చాడంటండి. హల్లెలూయా. ఏడ్చాడు. నిజమే ప్రభా, నువ్వు అన్నట్టే జరిగింది అని దేవుని జ్ఞాపకం చేసుకొని, ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఒప్పుకొని పశ్చాత్తాపడి, అందులో వాక్యం పశ్చాత్తాపడి ఏడ్చాడని, బిగ్గరగా ఏడ్చాడని ఉంది బైబిల్. ఎలా ఏడ్చాడు? బిగ్గరగా ఏడ్చాడు కనుక క్షమించబడ్డాడు పేతురు. హల్లెలూయా. మీకు ఇప్పుడు వాక్యం అర్థమై ఉండాలి. వాళ్ళ సంగతి అది అయిపోయిన చరిత్ర. కానీ ఇప్పుడు మన జీవితాల్లో కూడా తెలుసో తెలియకో, గ్రహపాటునో పొరపాటునో మన జీవితాలు ఏదైనా పొరపాట్లు జరిగితే నువ్వు ఎక్కడికి పరిగెత్తి రావాలో నీకు తెలవాలా. అది నువ్వు ఎక్కడికో పోకూడదు. దేవుని కాడికి రా, పశ్చాత్తాపడు, ఒప్పుకో, ప్రార్థన చేయి. వాక్యంలో అదే, అతిక్రమంలో దాచిపెట్టువాడు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని చేత కనికరించబడతాం. హల్లెలూయా.